పిల్లలతో సంతోషంగా ఉంటున్నాం. అంటే దానికి కారణం నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్. నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్ క్రిముల బారి నుంచి మనల్ని రక్షిస్తుంది మరియు మంచి సువాసన కూడా ఇస్తుంది. అయితే మీరు కూడా మీ కుటుంబంతో సంతోషంగా గడపాలనుకుంటున్నారా? ఇప్పుడే వాడండి నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్. కుంభమేళా తొక్కిసలాట ఘటనతో యూపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కుంభమేళా నిర్వహణలో కీలక మార్పులు చేసింది. ఫిబ్రవరి 4 వరకు ప్రయాగ్రాజ్ నగరంలోకి 4-వీలర్ వాహనాలు ప్రవేశించకుండా నిషేధించింది. ఈ ప్రాంతాన్ని మొత్తం నో వెహికల్ జోన్ గా ప్రకటించింది సర్కార్. వాహనాల ప్రవేశానికి ఎలాంటి మినహాయింపులు లేవని తేల్చి చెప్పింది ప్రభుత్వం. ఇక వీవీఐపీ పాసులను పూర్తిగా రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రోడ్లపై దుకాణాలు పెట్టుకునే చిరు వ్యాపారులు కూడా వెంటనే ఖాళీ స్థలాల్లోకి దుకాణాలు మార్చుకోవాలని ఆదేశించింది. ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించింది. మేళా ప్రాంతంలో పెట్రోలింగ్ ను పెంచాలని పోలీసు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. భక్తులు ఎక్కడ ఆగకుండా వారికి అందుబాటులో ఉన్న ప్రయాణ మార్గాల గురించి ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించింది. నిన్న మౌని అమావాస్య సందర్భంగా మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 40కి పైగా మృతి చెందినట్లు సమాచారం. మరో 60 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఈ ఘోరం జరగడానికి గల కారణాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీ గురువారం ఘటనాస్థలికి వెళ్లి దీనిపై లోతైన విచారణ జరుపుతారని యోగి పేర్కొన్నారు. ఈ క్రమంలో డీఐజీ యూపీ ప్రధాన కార్యదర్శి ఘటనాస్థలికి చేరుకొని దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుని దర్యాప్తు చేసే విధంగా ఆదేశించినట్టుగా తెలుస్తోంది.